పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా ప్రేమ చేత కాదు నీ ఆత్మ ద్వారానే రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి నిమిషం ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి నిమిషం ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా ఓపు దీవించగా ఆగదు నాగళము స్తుతించక నిన్ను కీర్తించక. నేను హై స్కూల్ దాకా చదువుకునే స్కూల్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. అయితే ఒకసారి హోలీ వచ్చింది. హోలీకి పిల్లలందరూ అప్పట్లో రంగులవి లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఇంక్ పెన్స్, అప్పుడు మాకు ఇంక్ పెన్స్ ఉండేవి, ఇంక్ బ్లూ ఇంక్ రెడ్ ఇంక్ ఒకళ్ళ మీద ఒకళ్ళు స్పిల్ చేసుకుంటూ ఉండేవారు. మా హెడ్ మిస్ట్రెస్ ఏం చేశారంటే, మీరు ఎవరి షర్ట్ మీదైనా స్కర్ట్ మీదైనా ఈ ఇంక్ చుక్క పడిందంటే వారిని క్లాస్లోకి రానియము, బయటే ఉంచేస్తామని చెప్పారు. నేనైతే ఎవరి మీద ఇంక్ వేయను కాబట్టి నా మీద ఎవరు వేరైనా భరోసాతో మామూలుగా క్లాస్మేట్స్తో కలిసి క్లాస్లోకి వెళ్ళటానికి ఇంకా కొద్ది దూరం ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న మా క్లాస్మేట్స్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురుగుండా వస్తూ ఒక పెన్తో జస్ట్ ఇలాగా విదిలించారు. వాళ్ళందరి మీద బాగా ఎక్కువ పడ్డాయి, నా మీద కూడా 2-3 చుక్కలు పడ్డాయి. నేను అయ్యో అయ్యో అనుకుంటా ఉన్నాను. ఈ లోపు క్లాస్కి వెళ్ళగానే మా మేడం మీరందరూ బయట నిల్చోండి అన్నారు. నేను ఎంత చెప్పినా మేడం అది నా తప్పు కాదు, నేను అసలు ఎవరి మీద వేయలే, అసలు వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్తున్నా మేడం నన్ను క్లాస్లోకి రానివ్వలేదు, బయట నిల్చోబెట్టేశారు. సో ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నాకు ఒక పనిష్మెంట్ రావటం. అది నా వల్ల నాకు జరిగింది కాదు. అప్పుడు నాకు దాని అర్థం కాలేదు, కానీ అది ఎందుకు జరిగింది అనేది చాలా ఏళ్ల తర్వాత ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాల తర్వాత నాకు దానిని నేను అప్లై చేసుకోవడం మొదలుపెట్టాను. అంటే మనం ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినా చేయకపోయినా వారి పక్కన ఉంటే గనక వారి ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు నేను ఇటీవల కాలంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా తమ బిడ్డలతో అనడం వింటా ఉన్నాను, వాడితో నువ్వు స్నేహం చేయకురా, వాడితో ఎక్కువసేపు ఉండకురా, వాడి అలవాట్లు నీకు వస్తాయని. నాకు ఎందుకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించేది. పిల్లలందరూ కూడా దేవుని యొక్క మంచితనాన్ని కలిగి ఉంటారు. లోకంలో వెళుతూ ఉన్నప్పుడు వారిలో కొద్దిగా మార్పులు వస్తూ లోకం వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే చాలామంది పిల్లలకి, నువ్వు ఎవరితో స్నేహం చేసినా సరే నీ యొక్క ప్రభావం వాళ్ళ మీదకి రావాలి, వాళ్ళ మీద పడాలి, కానీ వారి యొక్క అలవాట్లు కానీ ప్రభావం నీ మీద ఉండకూడదు. అంత బాగా నీ యొక్క ప్రభావం అంత స్ట్రాంగ్గా ఉండాలని. అయితే అంత మంచి ప్రభావం మనకు ఉండాలి, మనలో అంత స్ట్రాంగ్ కెపాసిటీ మనకు ఉండాలి అంటే కనుక మనం ఎవరితో సహవాసం చెయ్యాలి. అది పౌలు గారు కొరింథీయులకి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని. మనల్ని తండ్రి అయిన దేవుడు పిలిచాడంట. ఎవరితో స్నేహం చేయమని, ఎవరితో సహవాసం చేయమని అంటే ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చెయ్యండి అని చెప్పాడంట. అని చెప్పిన ఆ దేవుడు నమ్మతగినవాడు. దేనికి ఆయన నమ్మతగినవాడు అంటే యోబు గారు 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చెప్తారు కదా, ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతుంది, అలా మీకు మేలు కూడా కలుగుతుంది అని. అంటే దేవునితో సహవాసం మనకి సమాధానం, మేలు కూడా కలుగజేస్తుంది అనమాట. ఈ రెండు కలుగుతాయి కాబట్టే దేవుడు నమ్మతగినవాడు అని. అదేవిధంగా యోహాను గారు కూడా ఆయన రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తారు, మాకును మీతో పాటు సహవాసం కలగాలి అని తనతో పాటు ఉన్న వారిని అడుగుతారు. ఎందుకంటే
మేము వినిన సంగతుల్ని చూసిన సంగతుల్ని మీకు చెప్తాము, అప్పుడు మనం కలిసి ఉందామని. ఎందుకు కలిసి ఉండాలి అంటే మాకైతే ఆ సహవాసం తండ్రితో కూడా కుమారుడితో కూడా ఉంది అంటారు. అంటే యోహాను గారి సహవాసము తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉంది. ఆయనకు సహవాసం ఉండబట్టే వారితో కలిసి ఉన్నాడు కాబట్టే వారి ద్వారా వినిన సంగతుల్ని చూసిన సంగతుల్ని తన చుట్టూతున్న వారికి చెప్తున్నాడు. చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఆ దేవునితో సహవాసం కలిగి ఉన్నానో మనము అంటే మీరు మేము కూడా అదే దేవునితో ఆయన కుమారుడితో సహవాసం కలిగి ఉందామని ఆయన చెప్తారు. ఈ రీతిగా అట్టి సహవాసం మనం కూడా కలిగి ఉంటే గనక ఆ దేవుడు నమ్మతగిన వాడు. ఆయన మనకి సమాధానాన్ని మేలును కూడా కలుగజేస్తాడు. ఆయనతో గడిపే ప్రతి క్షణం కూడా ఆయన గొప్పతనాన్ని అనుభవిస్తూ ఆయన వైపు చూస్తూ ఈ లోకయాత్రని ఎంతో విజయవంతంగా ఆనందకరంగా మనము సాగించగలము. అట్టి ఆ యొక్క దేవుని సహవాసం మనకందరికి కలగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయన నీతో సహవాసము మాకు సమాధానాన్ని మేలుని కలుగు చేస్తుంది కాబట్టి నువ్వు నీ కుమారుడి సహవాసానికి మమ్మల్ని పిలిచావు తండ్రి. ఎంత నమ్మతగిన దేవుడు తండ్రి. నాయన నీ యొక్క భక్తుడు యోహాను గారు చెప్పిన విధముగా ప్రభా నీ ద్వారా ఆయన చూసిన సంగతుల్ని వినిన సంగతుల్ని మాకు కూడా తెలిపేటట్లుగా మేమందరం కలిసి సహవసించడానికి ఆయన మమ్మల్ని అందరినీ పిలిచారు ప్రభా. అట్టి గొప్ప సహవాసానికి మమ్మల్ని పిలిచిన దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అట్టి సహవాసం మనకందరికి కలగాలని హృదయపూర్తిగా వేడుకుంటున్నాను. వందనాలు. Jesus now.